చెప్పండి అన్న, మీ కాన్స్టిట్యున్సీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో? ఇక్కడ కొత్తదనం కొత్తగా కావాలని చెప్పేసి ఎమ్మెల్యేని కూడా కొత్తగా ఎన్నుకోవడం అనేది జరిగింది కదా ఈ ప్రజలు, మరి ఎట్లా ఉంది ఇక్కడ? ప్రజలు ఏం చేశారంటే మార్పు అని కొన్ని ప్రలోభాలకు గురై ఓట్లేసారు. తర్వాత వాళ్ళు ఇప్పుడు చాలా వాళ్ళు చెప్పుకోలేని ఇబ్బంది. కాంగ్రెస్ కార్యకర్తలే వాళ్ళు వాళ్ళే కుంగిలిపోతుర్రు. ఎందుకు గెలిపించుకున్నాం, ఎందుకు వచ్చింది గవర్నమెంట్ అని లోపల వాళ్ళే తిట్టుకుంటారు. ఓళ్ళ మీద ఓళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మంత్రుల కాడికెళ్ళ పడితే స్థానిక లీడర్ల దాకా వాళ్ళే తిట్టుకుంటారు. ఒక్కటి ఏంటంటే మాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత మాది నిజామాబాద్ జిల్లాలో మారుమూల గ్రామం, ఎస్ఆర్ఎస్పికి మాది మారుమూల గ్రామం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ వచ్చినాక నిర్మల్ జిల్లా రెండు. మాకు అన్న దగ్గరికి పోగానే ఇమీడియట్లీ గోదావరి పుష్కరాలు రాగానే అన్న మాకు ఘాట్స్ కావాలనగానే గోదావరి పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసిండు. రవాణా ఇక్కడ నుంచి ఉమ్మెడ నుంచి నవ్వుపేట, బాసర, ముదోల్ ఇట్లా బైన్సా పోవాలంటే దాదాపు ఒక 120 కిలోమీటర్లు జర్నీ. ఒకరోజు పోవడం, ఒకరోజు రావడం. అన్న మాకు ఇక్కడ నుంచి బ్రిడ్జ్ కావాలా అని అనగానే ఆ బ్రిడ్జ్కు మా ఉమ్మెడ గ్రామస్తులు అండ్ కొండూరు గ్రామస్తులు అందరూ సహకరించారు. ఇది 600 మీటర్ల బ్రిడ్జు. అక్కడ మా ప్రస్తుతం అక్కడ ఉన్న ఎమ్మెల్యే విఠలరెడ్డి కూడా సహకరించిండు. జీవనన్నకు ఒకటే మాట కోరినాం, అన్న ఏమన్నా చేయన్న, రవాణా దూరం అవుతుంది, ఇక్కడ బ్రిడ్జ్ కావాలన్న అడిగితే ఆయన నచ్చి ఖచ్చితంగా చేపిస్తానన్నాడు. ఈ బ్రిడ్జికి కూడా, ఈ రోడ్డుకు, ఈ రూట్ మ్యాప్కు నన్నే నియమించారు. నెల రోజులు ఈ సర్వేకు నేనే వాళ్ళతో వంట వార్పు స్థానికంగా సర్వే చేసేటోళ్ళతో, ఏఈతోని డిఈతోని నన్నే వాళ్ళతో ఉండి చేపించి, అన్నగారు మాకు మాకు ఎందుకంటే అనుభవం ఉంది. గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక లిఫ్టు చాలు చేసుడికి 12 సంవత్సరాలు ఉంటుంది. 12 సంవత్సరాలు లిఫ్ట్ అయింది. ఈ బ్రిడ్జ్ ఎన్ని సంవత్సరాలు పడుతుందని జనాలు మాకు అది ఉంటాయి. అరే గోదావరి ఇంత వేగంగా వాడుతుంది, ఈ నీళ్ళల్లో బ్రిడ్జ్ ఎట్లా కడతారు, పిల్లలు ఎట్లా పోతారు, ఒక అపోహ. వట్టి నార్మల్ ల్యాండుల్నే పైప్ లైన్ తీసి, కాలువ తీసి, పైప్ లైన్ వేసి లిఫ్ట్ కట్టడానికే 12 సంవత్సరాలు పట్టింది. ఈ గోదావరి మీద వంతెన 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తారంటే మేమే నమ్మలేమన్నా. కానీ అన్న ప్రతి క్షణం వారం, నెలకు, 15 రోజులకు తన ఎప్పుడు వీలుంటప్పుడు విజిట్ చేయడం, దీని పనులను పరిశీలించడం, అతి వేగంగా నిర్మించి మాకు దాదాపు 35 కిలోమీటర్లు ఈ నుంచి బైన్సా దాదాపు మాకు 90 కిలోమీటర్ల రవాణా డిస్టెన్స్ తగ్గిందన్న. ఇక్కడ నుంచి ఉమ్మెన్ నుంచి బైన్సాకు పోతే 40 మినిట్స్లో పోతుంది, మళ్ళీ 40 మినిట్స్లో రిటర్న్ వస్తుంది. అట్లా పోతే ఒకరోజు పోయి ఒకరోజు రావడం, అట్లా ఉండే పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే అన్న, నేను ఒక రైతుని, వడ్లు కొంటలేరు అన్న, వడ్లు కొంటలేరు. వడ్లలో కూడా మళ్ళీ మోసం అన్న. ఇక్కడ ఏం చేస్తుర్రు, స్థానికంగా లోడ్ చేస్తుర్రు, వాళ్ళు కుమ్మక్కయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలు అండ్ మళ్ళీ ఎమ్మెల్యే కుమ్మక్క ఏం చేస్తున్నారు, ఈ లారీ తీసుకుపోయి ఇటు నందిపేట మండలం దాటగానే లారీ మీదకి వెళ్ళి డీసీఎంలలో బస్తాలు ఎత్తున్నారు. మళ్ళీ రైతులకు ఫోన్లు వస్తున్నాయి, మీ తరుగు పోయినాయి, 20 సంచులు తరుగు పోయినాయి, 14 సంచులు తరుగు పోయినాయి. మా స్థానిక రైతు రెడ్ హ్యాండ్గా దొరకబట్టినన్న, అది సోషల్ మీడియాలో కూడా వచ్చింది. కానీ ఈ గవర్నమెంట్లో మాత్రం ప్రజలు తృప్తిగా లేరన్న, ప్రజలు తృప్తిగా లేరు, అసలు కాంగ్రెస్ నాయకులే తృప్తి లేరు ఫస్ట్. ఓకే, రైట్, చెప్పండి అన్న. మేము వచ్చేసి ఆర్మూర్ నియోజకవర్గం చిన్నాపూర్, మాగ్లూరు మండల్. మాకు ఈ చిన్నాపూర్ విలేజ్కి ఈ వరి అనేది బాగా పైనుంచి వారుతుండేది. ఇక్కడ కాల్వ వారుతుండే, వాగు వారుతుండే. మాకు రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంటుండే. అయితే మాకు ఎమ్మెల్యే జీవనన్న గారు ఉండే, జీవనన్న సహకారంతో 4 సార్లు విచారణ చేస్తే మాకు దీన్ని ఒక 2,40,50 లక్షలతో మాకు మంజూరు చేయడం జరిగింది. తన సహకారంతో చాలా మా విలేజ్కు గెటప్గా తయారైంది బ్రిడ్జ్ అనేది. లేకపోతే రాకపోకలకు చాలా ఇబ్బంది. అంటే అసలు బస్సులు బంద్ ఉంటుండే, ఆటోలు వెహికల్స్ ఏం పోరాకపోతుండే, తిరిగి పోవాల్సి వస్తుండే. అసలు మాకు జీవన సహకారంతో చాలా ఈ బ్రిడ్జ్ అనేది 2,50,00,000 చాలా సంతోషకరంగా ఉంది. మా విలేజ్లో చాలా
దీని గురించి చెప్పుకోవడం జరుగుతుంది తన పేరు. ఇదే కాకుండా విలేజ్లల్లో రోడ్లే కానీ కొన్ని చెర్లల్లో అవన్నీ సంఘాలకు ఇవన్నీ అన్నగారితోని నిర్మించుకోవడం జరిగింది. ఇంకేంటంటే మరి ఇప్పుడు ఈ 15 నెలల పాలనలో ఎట్లా అనిపిస్తుంది అన్న? మరి ఏం డెవలప్ అయింది ఇక్కడ? ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు అయిందని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం డెవలప్మెంట్ లేదు, ఖాళీ చెప్పడానికే పరిమితం జరిగింది. ఏదో తాత్కాలికంగా నార్మల్గా కొన్ని జరుగుతున్నాయి, అవి అందరికీ పథకాలు ఏం అందడం లేదు. ఏవి రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఈ రైతు బీమా కానీ ఏ కార్యక్రమాలు సరిగా జరగడం లేదు. చెప్పుకోవడం మాత్రం పబ్లిక్ లో జరుగుతుంది సార్. ఈ ధాన్యం అదేం సార్, మొత్తం అన్ని ఆగిపోయినాయి. లారీలు సంచులు నింపితేనేమో లారీలు వస్తలేవు, లారీలు వచ్చినాయి నింపి వెళ్ళిపోతలేవు, అన్ని జామ్ అయిపోయినాయి. ప్రాబ్లమ్స్ చాలా ఉన్నది. రైతుల గురించి అయితే చెప్పరాదు, ఇక అంత ప్రాబ్లం. అంటే ఈ ఊళ్ళో ఎంత జనాభా ఉంటారు? మా ఊళ్ళో వచ్చేసి మినిమం ఓటర్ లిస్ట్ ప్రకారం 1700 2000 ఉంటారు సార్. ఈ ఓటర్ లిస్ట్ ఒక 2000 ఉంటుంది. అంటే దాదాపు 500 ఇండ్లు, ఒక 500 ఇండ్లు ఉంటాయి. ఓకే సార్, రైట్. ఇది పరిస్థితి. చిన్నాపూర్ విలేజ్ విషయానికి వస్తే మనం చూస్తున్నాం కదా, అంటే ఇక్కడ జనాభా మాత్రము దాదాపుగా 1500 నుంచి 2000 మధ్యలో ఇక్కడ జనాభా ఉంటుంది. అంటే ఇక్కడ సంబంధించి ఈ ఊరికి సంబంధించి ఒక 500 ఇండ్లు మాత్రం ఇక్కడ ఉంటాయి. అంటే ఇక్కడ గతంలో 20 ఏళ్ల ముందు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఆ ప్రజలకు అడిగితే, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఉండగా ఇక్కడ రాకపోకలకు ఎంతో ఇబ్బంది ఉండేది. ఆయన వచ్చేసి ఇక్కడ మాకు ఒక స్థానికంగా ఇక్కడ ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేయడం వల్ల మాకు రాకపోకలకు ఎలాంటి కొదవ లేదు. అంటే మేము ఇక్కడ నిజామాబాద్ పోవాలనుకున్నా, ఆర్మూరు పోవాలనుకున్నా ఈ రూట్ ఒకటే. కాబట్టి ఇక్కడ బ్రిడ్జి వల్ల అంటే వర్షాకాలంలో మా ఊర్లకు ఆటోలు కావచ్చు, బస్సులు కావచ్చు, మా సొంత వెహికల్స్ అయిన బండ్లు కూడా పోయే పరిస్థితి లేకుండే. సో ఇప్పుడు జీవన్ రెడ్డి వచ్చి నుండి ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ చేపించినప్పటి నుంచి మా ఊరికి సమస్య అనేది లేకుండా పోయింది. అంటే ఇది ప్రధాన సమస్య ఉండే, మాకు ఈ రోడ్ సమస్య ఉండే, ఇప్పుడు ఆ సమస్యనే లేదు అని చెప్తున్నారు ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు. సో అంటే ఇక్కడ అంటే దాదాపుగా 15 నుంచి 2000 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పాలించింది, అయినా పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. మళ్ళీ మాకు కేసీఆర్ ప్రభుత్వమే రావాలి, ఇక్కడ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అయితేనే ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకోవడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.